డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలంలోని నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 15 నుండి 19 వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలలో అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అమలాపురం ఆర్డీఓ మాధవి పేర్కొన్నారు. ఆలయ ఆవరణలో చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న శివరాత్రి ఉత్సవాలలో అధికారులు అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ, పంచాయతీ, మెడికల్ సిబ్బంది 3 షిఫ్ట్లలో పనిచేయాలన్నారు. ఈ నెల 19వ తేదీ తెప్పోత్సవ ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, పోలీసు శాఖ, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది, పంచాయతీ అధికారులు, మెడికల్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇది విధంగా మనకి కార్యక్రమాన్ని ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే గారి యొక్క సౌజన్యంతో ఈరోజు మురుములలో మనకి 15వ తారీఖు ఏదైతే శివరాత్రి ఉన్నదో దానికి సంబంధించి అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో ఇక్కడ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మనకి లైన్ డిపార్ట్మెంట్స్ అంటే ఎండోమెంట్ నుంచి ఈఓ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐ అండ్ రెవెన్యూ తహసీల్దార్, మెడికల్ అండ్ పంచాయత్ డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ ఫైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ టైం కన్నా ఈసారి డబల్ ది నెంబర్ ఆఫ్ పిలిగ్రిమ్స్ అంటే నియర్లీ 30,000 పిలిగ్రిమ్స్ రావచ్చు అనేది మురుముల్ల టెంపుల్ ఎస్టిమేషన్. సో దీనికి సంబంధించి అరేంజ్మెంట్స్ ఎంతవరకు చేశారు ఏంటి అనేది ఒకటి రివ్యూ చేయడం జరిగింది. అండ్ అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా మెయిన్గా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు అందరూ భక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించి రెవెన్యూ, మెడికల్ అందరికీ కూడా 3 షిఫ్ట్స్ వేసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మురుములలో మనకి ఘాట్ ఉంది కాబట్టి ఘాట్లో స్నానాలు చేసి అప్పుడు దర్శనం చేస్తారు. సో ఘాట్ దగ్గర కూడా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా మెయిన్గా పంచాయతీ వాళ్ళు శానిటేషన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇనఫ్ నెంబర్ ఆఫ్ బోట్స్ అండ్ స్విమ్మర్స్ని పెట్టమని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ 3 షిఫ్ట్లు కూడా ఆ రోజు పెట్టమని ఇన్స్ట్రక్ట్ చేశాము. ఇది కాకుండా మనకి 15వ తారీఖుతో పాటు 19th తెప్పోత్సవం కూడా ఉన్నది. సో దానికి సంబంధించి కూడా 3 o'clock నుంచి ఏదైతే ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయో సేమ్ ఇవే లైన్ డిపార్ట్మెంట్స్కి ఆ రోజు కూడా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ లేకుండా ఆ ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.